వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైసీపీ అధినేత జగన్, సీఎం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ఆర్థిక నిర్వహణ పూర్తిగా విఫలమైందని, ఆదాయం పడిపోతూ అప్పులు భారీగా పెరుగుతున్నాయని ఆరోపించారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటింగ్ జనరల్ విడుదల చేసిన గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో చాలా నిరుత్సాహకరమైన వృద్ధిని వెల్లడిస్తున్నాయి. కాగ్ విడుదల చేసిన తాజా గణాంకాలను ఊటంకిస్తూ ఆయన ట్వీట్ చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ విడుదల చేసిన గణాంకాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో చాలా నిరుత్సాహకరమైన వృద్ధిని వెల్లడిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు వేగంగా పెరుగుతాయని టీడీపీ, జనసేన ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలకు ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వ ఆర్థిక పనితీరును ఒక్కసారి పరిశీలిస్తే వారి వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో రాష్ట్ర సొంత పనుల ఆదాయంలో గతేడాదితో పోలిస్తే కేవలం 7.03% వృద్ధి మాత్రమే నమోదైంది. జీఎస్టీ, అమ్మకం, పన్ను వసూళ్లు వినియోగానికి అద్దం పడతాయి. ఈ రెండింటి ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం గతేడాది ఇదే సమయంతో పోలిస్తే కేవలం 2.85% మాత్రమే పెరిగింది. గత రెండేళ్ల మొదటి అర్ధ భాగంలో రాష్ట్ర సొంత పన్ను రాబడి వార్షిక వృద్ధి రేటు కేవలం 2.75%గా ఉంది. ఇది మరింత ఆందోళన కలిగించే విషయం. అయినా రాష్ట్రం అద్భుతమైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని చంద్రబాబు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 2024-25లో 12.02%, 2025-26లో 17.1% జీఎస్డీపీ వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామని వారు చెబుతున్నారు. ఈ స్థాయిలో వృద్ధి ఉంటే పన్నుల రాబడి కూడా 12% నుంచి 15% వరకు పెరగాలి. కానీ వాస్తవ వృద్ధి కేవలం 2.75% మాత్రమే. మరోవైపు మూలధన వ్యయం గత రెండేళ్లలో -16% వార్షిక వృద్ధి రేటుతో క్షీణించడం మరింత బాధాకరం. 2019-24 మధ్య 5 ఏళ్లలో రాష్ట్ర సొంత పన్ను రాబడి ఏటా సగటున 9.87% పెరిగింది. జీఎస్డీపీ వృద్ధి 10.23%గా నమోదైంది. ఆ గణాంకాలకు ఇప్పటి వృద్ధికి పొంతన లేదు. మరి ఇంత తక్కువ రాబడి వృద్ధితో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ఎలా చెప్పగలరు? ఈ ప్రభుత్వ హయాంలో వేగంగా దూసుకుపోతున్నది ఒక్క అప్పుల విషయంలోనే. ఇప్పటి వరకు టీడీపీ కూటమి ప్రభుత్వం 2,06,959 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది లేదా ఒప్పందాలు చేసుకుంది. ఇది గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పులో 62% అని గణాంకాలు చెబుతున్నాయి అని జగన్ తన ట్వీట్లో వివరించారు.